ఆర్డర్ ఆర్డర్. ఆగస్టు 10వ తేదీ రాత్రి రౌడీలతో దారి కాచి రాజాను కానిస్టేబుల్ ధర్మైన హత్య చేసి భారతీదేవి మీద అత్యాచారం చేసేవని నీ మీద అభియోగం. దేనికి నీ సమాధానం? ఏం సమాధానం చెప్పమంటారు మిస్టర్ జస్టిస్? నేరస్తుల్లో నేరాని కాక మంచిని వెతకడమే ఆశయంగా పెట్టుకున్న నన్ను, డ్యూటీలో సిన్సియారిటీకి తప్ప దేనికి తలవంచని నన్ను ఒక గూండాగా రేపిస్ట్గా చిత్రీకరించి ఈ బోనెక్కిచ్చారు. మిస్టర్ జస్టిస్, మరణించిన రాజా నాకు మంచి మిత్రుడు, తమ్ముడు అని ఆప్యాయంగా పిలిచేవాడిని. అతనికి తీవ్రవాదులతో సంబంధాలున్నాయని తెలిసిన నేను తమ్ముడు రాజాని మందలించాను. నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని ఎన్నోసార్లు హెచ్చరించాను. కానీ నా మాటల్ని తమ్ముడు పెడచెవిన పెట్టాడు. ఆ రోజు రాజా తీవ్రవాదులతో కలిసి మంత్రిసభను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని తెలిసి అతని వెతుక్కుంటూ కానిస్టేబుల్ ధర్మయ్యతో బయలుదేరాడు. పాడుపడ్డ మిషన్ హాస్పిటల్ బిల్డింగ్ లో రాజా తన అనుచరులతో కనిపించాడు. మా రాక చూసిన రాజా విప్లవం వర్ధిల్లాలి అని అరిచాడు. నేను తమ్ముడు అని కన్నీళ్లతో పిలిచాను. హింసా మార్గాన్ని ఎన్నుకున్న వాడికి నా కళ్ళల్లో కన్నీరు, నా గుండెలో బాధ ఎందుకు కనిపిస్తుంది? మా మీద తుపాకులు పేల్చారు. ధర్మమూర్తి ధర్మయ్య నేల కొరిగాడు. నా డ్యూటీ స్నేహితుణ్ణి మర్చిపోమంది, నా బాధ్యత కరుణని చంపుకోమంది, నా కర్తవ్యం నాలోని అహింసావాదాన్ని అణిచివేసింది. అంతే, రివాల్వర్ పేల్చాను. రాజా నేల కొరికాడు. నా తమ్ముడు చచ్చిపోయాడు. పిల్లలతో వ్యాన్లో వచ్చిన భారతి ఆ దారుణాన్ని చూసి స్పృహ తప్పి పడిపోయింది. ఆమెని హాస్పిటల్లో నా చేతులతో నేనే చేర్పించాను మిస్టర్ జస్టిస్. నో మిస్టర్ జస్టిస్, ఇదంతా కట్టుకథ. కల్పనలకి కట్టుకథలకి న్యాయస్థానం మోసపోదు మై లర్నెడ్ ఫ్రెండ్. మిస్టర్ జస్టిస్, మేధావులు చెప్పే సాక్ష్యాధారాలే న్యాయాన్ని రుజువు చేస్తాయి. ముందుగా పేలుడు పదార్థాల నిపుణుడు హెచ్ఎల్ బాబా గారు చెప్పే నిజాన్ని వినండి. హత్య జరిగిన ప్రదేశంలో హత్తుడు రాజా దగ్గర దొరికినవి చాలా శక్తివంతమైన బాంబులు. కానిస్టేబుల్ ధర్మయ్య శవంలో ఉన్నది నాటు తుపాకీ తోట, సహజంగా తీవ్రవాదుల దాడుల్లో వాడేవి. థ్యాంక్ యూ. అంతేకాదు మిస్టర్ జస్టిస్, హతుల శవాలను పోస్ట్ మార్టం చేసి భారతిని మెడికల్ ఎగ్జామిన్ చేసిన డాక్టర్ చిన్నారావు గారి సాక్ష్యం కూడా వినండి. హతుడు రాజా ధర్మయ్యల శవాలను పోస్టు మార్టం చేయగా తుపాకీ కాల్పుల్లో వారు మరణించారని తేలింది. శ్రీమతి భారతీదేవిని ఎగ్జామిన్ చేయగా బలమైన రాయిని గుద్దుకోవటం వల్ల గర్భస్రావం అయింది. అంతే, అంతకన్నా ఆమె మీద ఎలాంటి అత్యాచారం జరగలేదు. థ్యాంక్ యూ డాక్టర్. అంతేకాదు మిస్టర్ జస్టిస్, హతుడు రాజా తీవ్రవాది అని నిర్ధారించడానికి వందలు వేల సాక్ష్యాధారాలు ఉన్నాయి. నా తదుపరి సాక్షి ప్రముఖ విద్యావేత్త రవీంద్రరావు. ఆయన వచ్చి మాత్రం ఏం చెప్తాడండి? మీ మేళానికి తాళం కొడతాడు. బాబు, చదువుకున్నందుకు మీ తెలివితేటలు సొక్కల్ని తాకాలి కానీ సంకల్ని నాకూడదండి. అవ్వా అవ్వా, ఒక ఆడకూతురు బతుకు అన్యాయం చేయడానికైనా మీరు ఇన్ని అక్షరాలు తీసింది. బాబు, చదువుకొని మీరు ఇంత సన్నాసులు అయ్యాకంటే ఆ పుస్తకాన్ని కాల్చి పూడిచ్చేసి మీరు గాడిదలకాయండి. ఆ దేశానికి మేలు జరుగుతుంది. వీళ్ళంతా చదువుకున్నోళ్ళంట, వీళ్ళు మేధావులంట, డబ్బు గట్టి కలిగే పశువులు. లేకపోతే ఇంకేం చేయమంటావు తల్లి? వంకరగా ఉన్న అక్షరాలు దిద్దినాడు, బుద్ధిని కూడా వంకరగా దిద్దుకుంటున్నాడు తల్లి. చదువుకోకముందు అమ్మ అని పిలుస్తున్నాడు, చదువుకున్న తర్వాత నీ అమ్మ అంటున్నాడు. అట్లాంటి చదువులు చట్టుబండలు మాకొద్దమ్మా. మీది అమాయకత్వమా మూర్ఖత్వమా? దీపం ఇల్లు తగలబెడుతుందని దీపాన్ని దూరం చేసుకుంటావా? మీరు చదువుకున్న చదువు మీకు అన్యాయం నేర్పుతుందని, అవినీతితో నడిపిస్తుందని మీకు భయం ఎందుకు? మీ మీద మీకు నమ్మకం లేదా? ఈ రోజు కోర్టులో జరిగిన అన్యాయానికి మోసానికి మనం కృంగిపోతే రేపు అనుకున్నది ఏం సాధించగలం? డాక్టర్ల సాక్ష్యాలు చౌడప్ప పలుకుబడి లాయర్ల తెలివితేటలు మనల్ని మోసం చేసినా జరిగిన ఘోరాన్ని కళ్ళారు చూసిన పిల్లలు చాలు న్యాయాన్ని బ్రతికించడానికి. రేపు వాళ్ళు చెప్పే సాక్ష్యాలు చాలు నా కడుపు మంట చల్లార్చడానికి. బాగున్నారమ్మా? మీకు కొత్త టీచర్ వచ్చిందిగా, అందుకని. శ్రీను, రాము, శారదా వాళ్ళేరి? తినండి తినండి, చక్కగా తినండి. మీరు బంగారు కొండలు, ముత్యాల మూటలు. 2 రెళ్ళు ఎంత? ఊరు నాయనో
సెక్రటరీ సార్. వీళ్ళకి ఐస్ ఫ్రూట్లు కూడా తెప్పించి చిక్కుంటారు. అలాగే సార్. ఇప్పుడు చెప్పండి, ఎస్ఐ గారు టీచర్ అమ్మని ఏం చేశాడు? మీ టీచర్ అమ్మని ఎస్ఐ గారు ఏమీ చేయలేదు కదూ? చెప్పకపోతే మీ చాక్లెట్లు బిస్కెట్లు లాక్కుంటాను. ఒరే సెక్రటరీ సార్. వీళ్ళు మనం చెప్పినట్టు కోర్టులో చెబితే వీళ్ళని మెడ్రాస్ తీసుకెళ్లి చిరంజీవిని బాలకృష్ణని చూపెడతాం కదా? అవును సార్. చూడండి, కానిస్టేబుల్ ధర్మయ్యని చంపింది ఎవరు? ఈ టీచర్ అమ్మ మొగుడు రాజా కదూ? ఏయ్! చెప్పండి చెప్పండి. చెప్తాను లేదా? బావుమరిది నువ్వు ఆగరా. ఈ అరుపులకి పిల్లలు లాగులే కాదు, నా పంచ కూడా తడిసేటట్టు. ఆగో. రేపు కోర్టులో సాక్ష్యాలు ఎలా చెప్పాలో మా లాయర్ రాసిచ్చిన కాగితాలున్నాయిగా, ఆ కాగితాల్లో ఉన్న మాటలే కోర్టులో పిల్లలు చెప్పాలి. అలా చెప్తే మీరు కోరింది ఇస్తాం. చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలుసుగా? తెలుసు బాబు. పిల్లల చేతికి రాత్రంతా బట్టి పట్టించి రేపు కోర్టులో మీరు చెప్పమని సాక్ష్యమే చెప్పిస్తాం. చూడండి పిల్లలు, ఆ రోజు అంటే ఆగస్టు 10వ తేదీన మీరందరూ వేషాలు వేసుకుని మంత్రి గారి ప్రోగ్రాంకి వెళ్తుంటే దారిలో ఏం జరిగిందో చెప్పండి అమ్మా. మీకేం భయం లేదమ్మా, చూసింది చూసినట్టు చెప్పండి. ఆ రోజు మేము చెప్పమ్మా, చెప్పు. సరదా నువ్వు చెప్పవే. చెప్పమ్మా, చెప్పు. ఆ రోజు మేము మీరు సీను, నువ్వు చెప్పు సీను. మా నాన్నలో వస్తుంటే మా ఆయన ఆపింది. మా టీచర్ మీద చెంపు అన్నట్టు పడ్డాండి. మా కానిస్టేబుల్ తాతలే అండి, ఆయన కాల్చేదారండి. మా పుట్టాలు మాలే అండి, ఆయన వాళ్ళు కాల్చి చంపేదారండి. అవునండి, సీను చెప్పింది నిజమేనండి. Court is adjourned. ఎంతమంది పత్రికా విలేకరులు నా మీద పడ్డారు? ఊర్లో పని పాఠం లేదా? సార్, పని పాట లేని వాళ్ళని పోలీస్ స్టేషన్ తేవద్దు ఎన్నిసార్లు చెప్పాను? అసలు ఉన్న నా కొండ చూడు ఆవలిస్తున్నాడు. నోరు మూసుకోమని చెప్పండి. మీరు అడగండి. పోలీసులు చేస్తున్న మానభంగాలు మర్డర్లపై మీ అభిప్రాయం ఏమిటి? ఏంట్రా దోవలు ఈగలు? ఇప్పుడు దీన్ని చంపినందుకు మర్డర్లు మానభంగాలని నోరున్న ప్రతి దూబే అవుతాడు. అడగండి. మీరు తనను మానభంగం చేశారని, తన భర్తను కాల్చి చంపి కేసు తప్పించుకోవటానికి తీవ్రవాది అని ముద్ర వేశారని భారతి మీ మీద కేసు వేసింది కదా? ప్రథమ ప్రశ్నలు వేస్తే చంపేస్తాను నాకు అంటే నిన్ననే పూటి కొత్త నాడాలు కూడా వేయించాను. ఇడియట్. మీరు తప్పు చేయలేదని, నిరపరాధులని నిరూపించుకోగల నమ్మకం మీకుందా? ఎరా చూడడానికి ఎంతసేపు అయింది? వెళ్ళు. అడగండి. పోలీసుల నిజాయితీ మీద నమ్మకం లేని ప్రజలు మిమ్మల్ని అనుమానిస్తున్నారు. నగరంలో అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? చూడండి, మీ అభిమాన థియేటర్ నవ భారత్ పిక్చర్ ప్యాలెస్ లో ఈ తరం ఫిల్మ్స్ వారి దొంగ పోలీస్ చలనచిత్ర రాజ్యం చూడండి. ఈ రోజే విడుదల లేడేట్ చూడండి, దొంగ పోలీస్ నవ భారత్ పిక్చర్ ప్యాలెస్ లో దొంగ పోలీస్.
దొంగ పోలీస్. నోరు తెరిచావో లాటి కింద దిగేదగా దింపేస్తా. సినిమా వాళ్లకు పేపర్ వాళ్లకు పోలీసు వాడంటే ముక్కులో వెంటకడ చీపైపోయాడు. మందేసుకొని మరఫిరం పెట్టి కాల్ చేస్తాను మళ్ళీ ఇటు వచ్చావంటే. నెక్స్ట్. మేము అడిగిన ప్రశ్నలన్నింటికీ ఎంతో వినయంగా, ఓర్పుతో, మర్యాదగా సమాధానం చెప్పారు. వస్తాం సార్.